నిజమే, కర్ణుడు వృషాలి ఒకరినొకరు ప్రేమించుకున్నారని మొత్తం ఊరందరికీ తెలుసు. పైగా కర్ణుడు లాంటి అల్లుణ్ణి పొందడం అంటే నా జన్మ ధన్యమైనట్టే. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఏం జరుగుతోందమ్మా? వివాహం నిశ్చయం చేశాం మీ అన్నగారికి. నీకు వివాహం చేయాలని నిశ్చయించాం కర్ణ, వృషాలితో జరిపించాలని. అవును కర్ణ. అమ్మా, వివాహం చేసుకునే అధికారం కేవలం స్వతంత్రులకే ఉంటుంది. ఎందుకంటే భార్యకి సంతోషాన్ని ఇస్తాననే మాట కేవలం స్వతంత్రం ఉన్న వ్యక్తి నిలబెట్టుకోగలుగుతాడు. కారాగారంలో వివాహాలు కావు కదమ్మా. పైగా ఈ సమయంలో సూతుల జీవితం పూర్తిగా కారాగారమే. లేదు కర్ణ, ఓ భార్యకి భర్త సాన్నిహిత్యమే అన్నింటికంటే గొప్ప సంతోషం. దానికంటే మించిన సంతోషం ఏ భార్యకైనా ఉంటుందా? నాకు నమ్మకం ఉంది కర్ణ, నీ భార్యని పణంగా పెట్టి నువ్వు జీవితమనే జూదాన్ని ఆడలేవు. లేదు కర్ణ, ఈ పెళ్లిని వద్దని చెప్పు. నీ తండ్రి మొండితనం కోసం నువ్వు నీ కలల్ని బలివ్వకూడదు కర్ణ. సూత సమాజం మొత్తంలో విప్లవం తేవాలన్నదే నీ లక్ష్యం. దాన్ని నువ్వు వదిలిపెట్టడానికి వీల్లేదు కర్ణ. అన్నగారు, మీరు సన్యాసయ్యుండి నా పుత్రుడి జీవితంలో కష్టాలు ఎందుకు తెస్తున్నారు? అవును, నేను సన్యాసినే. ఎందుకంటే నేను కన్న కలలన్నీ నిజం చేసుకోవడానికి నా దగ్గర ధైర్య సాహసాలు లేవు. కర్ణ, నువ్వు ఈ పెళ్లి చేసుకోవద్దు. వసంత పంచమి రోజున ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రణాళిక సిద్ధమైంది. దాన్ని నువ్వు మర్చిపోకూడదు కర్ణ.